ఈ శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. వాక్య ధ్యానం కొరకు అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. ఈ క్రమములో ధనం పెరిగే కొలది వచ్చే ఈ ధనాపేక్షని చంపివేయాలి. ధనవంతులుగా ఉండుట పాపము కాదు అంటూనే ధనాపేక్షను చంపివేయాలని బైబిల్ చెప్తుంది. ధనం వేరు, ధనాపేక్ష వేరు. ధనవంతులుగా ఉండుట వేరు, ధనాపేక్షను అభ్యాసం చేయటం వేరు. లోభత్వము వేరు, భాగ్యవంతులు అవటం వేరు అనే విషయాన్ని ఒక సరళమైన సున్నితమైన ఒక గీత ఉంది, అది మీరు అర్థం చేసుకోవాలి. గత వారం ఈ అంశాన్ని 2 పార్ట్లుగా చెప్పుకున్నాం. ఒకటి, ధనాపేక్ష గురించి బైబిల్ ఏం చెప్తుంది నేర్చుకున్నాం. 2, అసలు ధనాపేక్ష కలిగిన వారి లక్షణాలు, వారి క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి నేర్చుకున్నాం. ఈరోజు 3వ పాయింట్, రోమన్ సంఖ్య 3 ఏంటయ్యా అంటే ధనాపేక్ష వలన కలుగు నష్టాలు. ధనాపేక్ష వలన కలుగు నష్టాలు. మొదటిగా ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 10, 11, 12, 13 వచనాలు చదవగా విందాం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 10 నుంచి 13 వచనాలు చదవగా విందాం. ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు, ధన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు. ఇదియు వ్యర్థమే. ఆస్తి ఎక్కువైన ఎడల దాని భక్షించువారును ఎక్కువ అగుదురు. కన్నులారా చూచుటయే గాక ఆస్తిపరునికి తన ఆస్తి వలని ప్రయోజనమేమి? కష్టజీవులు కొద్దిగా తినినను ఎక్కువగా తినినను సుఖనిద్ర నొందుదురు. అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. ధనాపేక్ష వలన కలిగే మొట్టమొదటి నష్టం ఏంటంటే ఈ వచనాలు అంత చదవగా కొన్ని విషయాలు మనకు బయలుపడుతున్నాయి. ఏంటంటే ఒకటి, తృప్తి ఉండదట. రెండవది, మనం సంపాదించింది వేరెవడో తింటాడట, దానికోసం పోటీ ఎక్కువైంది. మూడవది, నిద్ర పట్టదట. టోటల్గా ఈ 3 మాటల్ని అర్థం చేసుకున్న తర్వాత వచ్చిన సారాంశం ఏంటంటే ధనాపేక్ష వలన కలిగే నష్టం నెంబర్ 1, మానసిక ప్రశాంతత లోపిస్తుంది. నెంబర్ 1 ఏంటి చెప్పండి? మానసిక ప్రశాంతత ఉండదు, మెంటల్ పీస్ ఉండదు. నేను ఒక మాట చెప్తున్నా, నీకు కోట్లు 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 నీ ఇంటిలో మొలిగినా మానసిక ప్రశాంతత లేకపోతే నీ జీవితానికి అర్థం లేదు. నీ దగ్గర ఏమీ లేకపోయినా, దరిద్రుడివైనా పేదవాడివైనా, రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితులే నీ ఇంట్లో ఉన్నా, మానసిక ప్రశాంతత ఉంటే నీకంటే భాగ్యవంతుడి ప్రపంచంలో ఎవడో లేడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు కోట్లకు కోట్లు పోగేసుకున్న వాళ్ళు కూడా ఏమి వెతుకుతున్నారు అంటే మెంటల్ పీస్ కొరకు. అంటే మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఇంపార్టెంట్ అంటే డబ్బు శాంతినివ్వదు, నెమ్మదినివ్వదు, సంతోషాన్ని ఇవ్వదు, నిద్ర ఇవ్వదు, ఆరోగ్యాన్ని ఇవ్వదు, మానసిక ప్రశాంతత ఇవ్వదు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఒకటే మాట ఈ గుండెల్లో పెట్టుకోవాలి. కోట్లు కలిగిన వాడి కంటే నెమ్మదిగా ప్రశాంతంగా నిద్రపోయేవాడు ధన్యుడు. నిజమైన నిద్ర, సుఖమైన నిద్ర ఏంటంటే మనిషి పడుకున్న 3 నిమిషాల్లోనే నిద్ర రావాలి. ఎంతమందికి వస్తుంది? సుఖనిద్ర అనే దానికి నిర్వచనం ఏంటంటే మంచం ఎక్కిన తర్వాత 3 నిమిషాల్లో నిద్ర రావాలి. ఆ నిద్ర క్వాలిటీ స్లీప్, అది నిజమైన నిద్ర.
ఆరోగ్యకరమైన నిద్ర, శాంతి సమాధానాలు కలిగిన వాడికి వచ్చే నిద్ర అది ఎంతమందికి వస్తుంది మనలో? అది ఆలోచించి ఇది ఆలోచించి ఆ కష్టం తెచ్చుకొని ఈ కష్టం తెచ్చుకొని ఎవడో ఏదో అన్న మాట గుర్తు తెచ్చుకొని అది తెచ్చుకొని ఇది తెచ్చుకొని మనసు మీద పొర్లుతూ అటు ఇటు తిరుగుతూ నిద్ర రాక. కానీ బైబిల్ చెప్తుంది, భేదవాడైనా సరే వాడు కొద్దిగా తిన్నే, ఆ రోజు ఎక్కువగా తిన్నే, వాడు మంచం ఎక్కితేనంట దేవుడు మంచి నిద్రిస్తాడట. దట్ ఈస్ కాల్డ్ మెంటల్ పీస్. అది మానసిక ప్రశాంతత కలిగిన వాళ్ళ లక్షణం. ఈ చివరి దినాల్లో మన ప్రార్థన ఏమై ఉండాలంటే, కోట్లు కావాలి దేవా, లక్షలు కావాలి దేవా, ఈ తూర్పు పాలెంలోనే నా అంతటోడు ఎవడ ఉండకూడదు, ఇది కాదు నీ ప్రార్థన అయి ఉండాలి. మన ప్రార్థన ఏమై ఉండాలంటే, అయ్యా నాకు నెమ్మది కావాలి. ఏం కావాలి? నెమ్మది కావాలి. ఐ నీడ్ గాడ్లీ పీస్. దైవికమైన ప్రశాంతత కావాలి. దావీదు అంటున్నాడు కీర్తనలో 4వ కీర్తన 7-8 వచనాలు చదివితే, చదవద్దు, 4వ కీర్తన 7 మరియు 8 వచనాలు చదివితే ఆయన అంటాడు, యెహోవా నేను నెమ్మదిగా పండుకొని నిద్రపోతాను, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితంగా రక్షిస్తున్నావు. స్తోత్రం చెబుదాం. దావీదు జీవితాన్ని చూడండి. దావీదుకున్న కష్టాలు నష్టాలు ఎవరికున్నాయి? ఒకరోజు ఒక ప్రాంతానికి వెళితే ఒక దైవజనుడు తన సమస్యల పరంపర, శ్రమల పరంపర నాకు విప్పి చెప్తా ఉన్నాడు. అన్నా నాకు సహకారం లేదన్నా, ప్రోత్సాహం లేదన్నా, సేవ చేయాలని అనిపించడం లేదన్నా, జీవితం మీద నిరాశ కలుగుతుందన్నా అని తన గుండెల్లో ఉన్న బాధనంతా వెళ్ళగక్కినప్పుడు, నా సాటి దైవజనుడికి నేనేం చెప్పాలి దేవా అని ఆ సమస్య వింటూనే అంటున్నప్పుడు దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు. నువ్వు ఏమేమి చెప్పావో అంతకంటే ఎక్కువ సమస్యలు దావీదులో ఉన్నాయి. కానీ దావీదు విజయ పరంపరలో కొనసాగి దేవుని నామాన్ని పైకెత్తాడు. నీకు కూడా ఈ సమస్యలు ఉన్నాయి, దేవుడు నిన్ను దావీదు వలె హెచ్చిస్తాడు అని ఒక్క మాట చెప్పి ప్రార్థన చేసి వాళ్ళ ఇంటిని వదిలి వచ్చేసాను. చాలా సంతోషంగా దాన్ని రిసీవ్ చేసుకున్నాడు. నీ నిద్రలేమికి కారణం 100 కాదు, అవసరమైతే 1000 కారణాలు చెప్పొచ్చు. అలాంటి 1000-10,000గా దావీదు జీవితంలో ఉన్నాయి. కానీ ఆయన అంటున్నాడు, నేను నెమ్మదిగా పండుకుంటున్నాను, ఎందుకంటే దేవుడే నన్ను రక్షిస్తున్నాడు. ఏంటి దావీదు నీ నెమ్మదికి కారణం? అందరూ నిన్ను ప్రేమిస్తున్నారా అంటే ఒక చిరునవ్వు నవ్వి దావీదు ఏం చెప్తాడంటే, మా ఇంట్లో 8 మంది, కానీ ఏ రోజున నన్ను ఆ 8 మందిలో ఒక్కనిగా కూడా నా తండ్రి లెక్కించలేదు. రాజుగా అభిషేకించడానికి ప్రవక్త మా ఇంటికి వచ్చినప్పుడు నా అన్నల్ని 7గురిని చూపించాడు, కానీ నేననేవాడిని ఒకడున్నానన్న సంగతి ఈ ప్రపంచంలో నా దేవునికి తప్ప నా తండ్రి కూడా మర్చిపోయాడు. తండ్రి జ్ఞాపకాలలో మరువబడిన వ్యక్తిని, అయినా పరమ తండ్రిగా ఆయన ఉన్నాడు కాబట్టి నేను మంచిగా నిద్రపోగలిగాను, ప్రశాంతంగా బ్రతకగలిగాను. చిన్ననాటి నుంచి తల్లి ప్రేమ అనే దానికి నాకు అర్థం తెలియదు, నిర్వచనం తెలియదు. అయినా ఆయనే తల్లిగా ఉండి, పోషకునిగా ఉండి, గర్భములోనే ప్రాపకునిగా ఉండి, ఇంతవరగా పెద్దవానిగా, రాజుగా నన్ను చేశాడు. అందుకే నేను నెమ్మదిగా పడుకోగలుగుతున్నాను. నన్ను చూసినప్పుడు నా మామకి మొదట ఇష్టం పుట్టింది, తర్వాత అసూయ కలిగింది. వెంటాడాడు, వేటాడాడు, చంపడానికి ప్రయత్నం చేశాడు. అయినను మరణం నుండి తప్పించుచున్న దేవుడే నాకు నెమ్మదిగా నిద్ర కలుగజేస్తున్నాడు. శత్రువులు లేకపోలేదు, ఉన్నారు. చెప్పులు కూడా లేకుండా అరణ్యానికి తరిమి 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 కొట్టాడు నా కొడుకు. సింహాసనం దిగి చెప్పులు లేకుండా అరణ్యం వైపుకు వెళుతూ ఉన్నాను, అవమానం పాలయ్యాను. ఎవడురా నన్ను అవమానపరిచింది? బయటోడైతే నాకు సహజమే కదా అని అనుకోవచ్చు. నా కడుపున పుట్టిన నా కొడుకే నన్ను అవమానపరిచాడు, అయినా నేను నెమ్మదిగా పండుకోగలిగాను.
కారణం ఏంటి దావీదు అంటే ఒకటే చెప్తున్నాడు, నేను నెమ్మదిగా పండుకోవడానికి గల కారణం ఏంటయ్యా అంటే ఆయన నన్ను సురక్షితంగా నివసింపజేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. పై వచనాల్లో ఆయన అంటాడు, 7 వచనంలో, వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషం దేవుడు నాలో పుట్టించాడు. దేనిలో ఉందట సంతోషం? ధాన్యంలో కాదట, ద్రాక్షారసంలో కాదట, ధనంలో కాదట, లౌకికమైన ఆశీర్వాదాల్లో కాదట. చాలా మంది వీటిలో సంతోషాన్ని వెతుక్కుంటూ అది దొరకక, కనబడక నష్టం పాలవుతున్నారు, కష్టాల పాలవుతున్నారు. నాకైతే వారికి అందులో సంతోషం ఉందేమో నాకు తెలియదు, కానీ వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి కంటే కూడా నాకు అధికమైన సంతోషం ఎల్లప్పుడూ ఉంటుంది. హల్లెలూయా. ప్రతి దినం, ఇంకా చెప్పాలంటే ప్రతి క్షణం సంతోషించడం నేర్చుకోవాలి. ఆమేన్. క్రైస్తవుడు అనేవాడు ఎట్లుండాలా? ప్రతి క్షణం సంతోషం, ఆనందాన్ని కలిగి జీవించాలి, నెమ్మది కలిగి జీవించాలి. ఎవరికి ఉంటుందయ్యా నెమ్మది అంటే? ఇదిగో ఈ 4వ కీర్తన 7-8 వచనాలు చదివినట్లుగా దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి వస్తుంది నెమ్మది. ఎవరికండి? నువ్వు భక్తి చేయకుండా, మందిరానికి రాకుండా, భక్తిహీనమైన కార్యకలాపాలలో పాల్గొంటూ దేవునికి దూరమైన స్థితిలో నెమ్మది ఎట్లా వస్తుంది? ప్రపంచంలో నీవు నెమ్మది కలగాలంటే ఎక్కడికైనా తిరుగు, నీకు దొరకదు. చివరికి దేవుని యొద్దకే రావాలి. ప్రయాసపడి భారం మోసుకొని పోవచ్చున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, ఆ భారమనంతా తీసి మీకు నెమ్మది, విశ్రాంతిని కలుగజేస్తాను. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? బంధువుల దగ్గరికి వెళ్తే నెమ్మది కలగదు, రక్త సంబంధికులలో నెమ్మది కలగదు, డబ్బులో నెమ్మది రాదు, ధాన్య ద్రాక్షారసములు విస్తరించినప్పుడు నెమ్మది రాదు, ఇంకేదో కలిసి వచ్చినప్పుడు నెమ్మది రాదు. ఎక్కడ కలుగుతుంది నెమ్మది? నీ పాప భారమును తీసివేయగలిగిన వారు ఎవరు? నీ భారమును తీసివేసి విశ్రాంతి కలుగజేసి దేవుడు ఒక్కడే. ఆయనే నేనే మార్గం, సత్యం, జీవమని ప్రకటిస్తున్నా నజరేయుడైన యేసు. చెప్పు హల్లెలూయా. యెషయా గ్రంథం 26:3 చదివితే, యెషయా గ్రంథం 26:3 చదివితే అక్కడ వ్రాయబడిన మాట ఏంటి తెలుసా? దుర్మార్గమును. యెషయా గ్రంథం 26:3, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనును పూర్ణ శాంతి గలవాడుగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచాడు. స్తోత్రం చెప్దాం. వింటున్నారా? ఎవరికట్టా నెమ్మది? ఎవరి మనస్సు దేవుని మీద ఆనుకుంటుందో వాడికి పూర్ణ శాంతి, కంప్లీట్ పీస్. సగం సగం కాదు. ఈరోజు మనుషుల మీద ఆధారపడుతున్నావు, ఆనుకుంటున్నావు, అందుకే నెమ్మది రావట్లా. వైద్యుల మీద ఆధారపడుతున్నావు, మందుల మీదే బ్రతుకుతున్నట్టుగా బ్రతుకుతున్నావు, అందుకే నెమ్మది కలగటల్లా. ఈరోజు నీ ఆనందం, నీ ఆశీర్వాదం ఎక్కడ దాగి ఉంది? శాంతి, సమాధానం, నెమ్మది, పూర్ణ శాంతి ఎక్కడ దాగి ఉంది? నీకు అడ్రస్ దొరకటంలా. బైబిల్ చాలా సూటిగా తేటగా ఒక అడ్రస్ ఇస్తుంది. వెళతావా? ఏమిటా అడ్రస్ అంటే, ఎవడు ఆయన రొమ్ము మీద ఆనుకుంటాడో. ప్రైజ్ ది లార్డ్. ఎవరు దేవుని మీద ఆధారపడతారో, కష్టం రాని, నష్టం రాని, శ్రమ రాని, ఇరుకు రాని, ఇబ్బంది రాని, అప్పులు ఉండని, రోగమే ఏలుబడి చేయని, ప్రేమించేవాడు ఒక్కడు కూడా లేకపోని, నీ జీవితంలో నా అన్నవాడు ఎవడూ లేకపోని, చేయి చాపితే సాయం చేయలేకపోగా గాయం చేసేవాళ్ళు 100 మంది ఉండని, నీకెక్కడ పూర్ణ శాంతి దొరకదు. ఆయన మీద ఆనుకుంటే ఈ క్షణమే దొరికింది. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. అందుకే యెషయా రాస్తున్నాడు, ఎవని మనస్సు ఆయన మీద అనుకుంటుందో వారిని ఎట్లా చేస్తాడంటే ఆయన పూర్ణ శాంతునిగా. ఎందుకంటే అతడు మనుషులను నమ్ముకోలేదు, మనుషుల మీద ఆధారపడలేదు, మనుషులలో విశ్వాసాన్ని పెట్టలేదు. ఎవరిలో పెట్టాడట? దేవునిలో. దేవుని మీద ఆధారపడినోడికి నెమ్మది. కీర్తన 119:50, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది,
నా బాధలలో అదే నెమ్మది. ఏది నెమ్మది కలుగజేస్తుందయ్యా అంటే మనుషుల మాటలు కాదు, దేవుని వాక్యమే నెమ్మది కలిగిస్తుంది. నువ్వు వాక్యం ఎంత చదివితే అంత నెమ్మది దేవుని యొద్ద నుండి పొందుకుంటావు. వాక్యం ఎంత వినగలిగితే అంత ఆదరణ కలిగిద్ది. నువ్వు సంఘానికి దూరమై, వాక్యానికి దూరమై, దైవజనునికి దూరమై, విశ్వాసులకు దూరమై, బైబిల్కి దుమ్ము బట్టి చదివి నెలలు సంవత్సరాలైన విశ్వాసులు కూడా ఉన్నారు అనటంలో ఎటువంటి ఆశ్చర్యం అతిశయోక్తి లేనే లేదు. బైబిల్కి దూరంగా బ్రతికిన వాడికి ఎవరికి నెమ్మది ఉండదు. ఓపెన్ యువర్ బైబుల్, గెట్ సంథింగ్ ఫ్రమ్ గాడ్. దేవుని యొద్ద నుండి నెమ్మదిని పొందుకో. మందిరానికి దూరమై దేవుని వాక్యం వినబడకుండా చెవులు మూసుకునే వాడికి నెమ్మది ఎలా కలుగుతుంది? దేవునికి దగ్గరికి రా, వాక్యం విను, నెమ్మది కలుగుతుంది. అందుకే కదా మార్తా మరియల వద్దంతులో నుంచి పరిశుద్ధాత్ముడు మనకు నేర్పించాలనుకుంటున్న పాఠం, మార్తా మార్తా, నువ్వు అనేక పనులలో విస్తారమైన పనులు పెట్టుకుని నెమ్మది లేకుండా బతుకుతున్నావు. ఈ మరి అయితే నా పాదాల వద్ద నేను చెప్తున్న ప్రతి మాటను ఆమె తీసుకొని ఎవరు ఎన్నడూ తీసివేయబడని ఉత్తమమైన దాన్ని పొందుకుంది. చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఒకరోజు యేసన్న గారు తనకు ప్రియాతి ప్రియమైన సేవలో సహకరించే సహోదరి యొక్క భర్త చనిపోయాడన్న వార్త విని మందిరంలో నుంచి వారి ఇంటికి వెళ్ళాడట. ఆరోగ్యకరంగా ఉండి సడన్గా చనిపోయినటువంటి ఆ భర్త మరణాన్ని జీర్ణించుకోలేని ఆ భార్య విలపిస్తున్న తీరు చూసి యేసన్న గారు ఆదరించే ప్రయత్నం చేశాడట. ఎన్నో మాటలు చెప్తున్నాడట, ఏడుపు ఆగట్లా. ఎన్నో మాటలు చెబుతున్నాడట, ఇంక ఏడుపు ఎక్కువ అవుతుందే కానీ తక్కువ అవట్లా. ఏంటి ప్రభువా ఎన్ని మాటలు చెప్పినా ఆదరించబడటం లేదంటే, దేవుడు మాట్లాడేటట, నీ మాట ఆదరణ కలిగిస్తుందని నువ్వు ఎలా నమ్మావు? నీ మాట ఆదరణ కలిగించదు కదా, మరి ఏం చెయ్యాలయ్యా, నా మాట చెప్పు అంటే అప్పుడు బైబిల్లో ఉన్న మాటలు ఆదరణకరమైన మాటలు. ఏది? చనిపోయిన మృతదేహం వద్ద విలపిస్తున్న ఆ భార్యకి, ఆ స్త్రీకి బైబిల్లో ఉన్న మాటలు కోడ్ చేసి ఆదరణకరమైన మాటలు చెప్తా ఉంటే, అప్పుడు వరకు యేసన్న గారు చెప్పిన మాటకి ఏడుపు ఆగలేదు. కానీ బైబిల్లో నుంచి యేసయ్య చెప్పిన మాటలు ఒక్కొక్కటి చెప్తా ఉంటే ఆమె ఏడవకుండా ఆలకించి కళ్ళ నీళ్లు తుడుచుకొని దేవానికి స్తోత్రం అన్నట్టుగా మౌనంగా చేతులెత్తి జరిగే కార్యక్రమాన్ని ముందుకు కొనసాగించిందట. చప్పట్లు కొట్టాలి. ప్రైజ్ ది లార్డ్. నీవెవరినైనా ఆదరించాలంటే నీ సొంత మాటలొద్దు. ఎందుకు పనికిరావు అవి? వాక్చాతుర్యం ద్వారా ఆదరణ కలగదు. సొంత జ్ఞానం లోపల నుండి వచ్చే మాటలు ఆదరణ కలిగించవు. ఎవరి మాటలు ఆదరణ కలిగిస్తాయి? దేవుని మాటలే ఆదరణ కలిగిస్తాయి. దావీదు అంటున్నాడు 119వ కీర్తన, బైబిల్ పండితుల అభిప్రాయం రెండు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఒకటి ఎజ్రా రాశాడని, ఇంకొకటి దావీదు కూడా రాశాడని. నేనైతే దావీదనే నమ్ముతున్నాను, ఎందుకంటే వాక్యాన్ని ప్రేమించిన గొప్ప దైవజనుడు దావీదు. హల్లెలూయా. అన్ని బాధలు పడిన ఆయన కూడా ఆయనే. నాకు బాధలు ఉన్నాయి, రోగం ఉంది, శత్రువులు ఉన్నారు, కానీ అంత నెమ్మది ఎందుకు కలిగిందంటే నా బాధలలో నెమ్మదినిచ్చింది ఆయన వాక్యం. కొన్ని నిందలు పడినప్పుడు, కొన్ని ప్రతికూలమైన పరిస్థితుల్లో నిద్ర పట్టినప్పుడు ఒకరోజు నేను ప్రార్థన చేస్తా ఉన్నా. ఎంత ప్రార్థన చేస్తే నెమ్మది రాదే? పడుకుంటున్నాను, అటు ఇటు దొరుకుతున్నాను, నెమ్మది రాదే. మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాను, ప్రార్థన నడవదే, ప్రార్థన చేయాలని ఆశ కలగదే. ఏంటి ప్రభువా ఈ మాటలు, ఈ నిందలు నేను జీర్ణించుకోలేకపోతా ఉన్నాను, నా వల్ల కావటం లేదు, నిద్ర రావట్లేదు. ఏం చేయాలి అర్థం కాక బైబిల్ తీశాను. ఒక్కొక్క కీర్తన చదువుతున్న కొన్ని కీర్తనలు చదివిన తర్వాత నా హృదయంలో భారం అంతా ఎగిరిపోయింది. దావీదే ఇన్ని కష్టాలు పడ్డాడు, దావీదుకే ఈ కష్టాలు, శ్రమలు, నిందలు, ఇరుకులు, ఇబ్బందులు తప్పలేదు, నేను దావీదు కంటే గొప్ప ఏమి అని బైబిల్ మూసేసి ప్రశాంతంగా పడుకున్నాను. ఆ కీర్తన నాకు నెమ్మది కలిగించింది. దేవుని వాక్యం నాకు నెమ్మది కలిగించింది. నీకు నింద కలిగిందా? బైబిల్ దగ్గరికి వెళ్ళు.
దేవుడు మాట్లాడతాడు. నిద్ర రావటం లేదా, బైబిల్ తెరచి చదువు, దేవుడు నీతో మాట్లాడతాడు. శ్రమ కలిగిందా, బైబిల్ దగ్గరికి వెళ్ళు, దేవుడు నీతో మాట్లాడతాడు. నెమ్మది కలుగుతుంది. ఎవరికండి నెమ్మది? దేవుని వాక్యం చదివే వాళ్ళకి నెమ్మది. 122 కీర్తన 7, నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక, నీ నగరులలో క్షేమముండును గాక. ఎవరికట నెమ్మది చెప్పండి? ఒక్క మాటలో చెప్పాలంటే యెరూషలేమును ప్రేమించే వారికి నెమ్మది. ఎవరికి నెమ్మది? సంఘాన్ని ప్రేమించే వారికి నెమ్మది. సంఘం అంటే సినిమా హాల్ కాదు. ఒక టికెట్ తీసుకొని ఒక 3 గంటల సినిమాకి వెళ్ళినట్లుగా కూర్చొని మధ్యలో బ్రేక్లో ఒక పాప్కార్న్ ఒకటి తిని మళ్ళీ సెకండ్ హాఫ్ చూసి ఇంటికి వచ్చి ఇక సినిమా హాల్తో నాకు సంబంధం లేదు అనుకునే లాంటిది కాదు. ఇట్స్ హౌస్ ఆఫ్ గాడ్. ఇది దేవుని ఇల్లు. దీనిని మనం ఏం చేయాలట? అప్పుడప్పుడు విజిటింగ్ చేసే ఒక యాత్రికుల్లాగో లేకపోతే చుట్టాల్లాగో ఈ మందిరాన్ని మనం చూడకూడదట. దీన్ని ఎలా చూడాలంటే, ఇది దేవుని ఇల్లు, ఇందులో దేవుడు నివసిస్తున్నాడు, ఆయన పేరు పెట్టబడిన స్థలం, ఆయన కనుదృష్టి నిలిచిన స్థలం, ఆయన ప్రార్థన ఆలకించే స్థలం, క్షమించే స్థలం, మహిమ దిగి వచ్చే స్థలం, ఏమండి పిచ్చుకలకి స్థానము దొరికే స్థలం, వానకోవిలకి గూళ్ళు పెట్టే స్థలం, అనగా ఇది విశ్వాసులకి స్థలం అని మనం ఏం చేయాలంట? దీనిని ప్రేమించటం ప్రారంభించాలి. ఎవరైతే దేవుని మందిరాన్ని ప్రేమిస్తారో వారికి చెప్పండి నెమ్మది వస్తుంది. ఆమేన్. చెప్పు. ఆదివారం వస్తే మళ్ళీ ఆదివారం దాకా ఈ మందిరం వేసి నీకు తెలియదు. శనివారం రావు, ప్రత్యేకమైన కూడికలకు రావు, శుద్ధీకరణ కూడికలు పెడితే ఏ పూట వెళ్ళాలా అని దానికి 10 సార్లు ఆలోచిస్తావు. దేవుని మందిరాన్ని ప్రేమించేవాడు ఎట్లుండాలా? ఇంటి దగ్గర ఉంటాడా? అరుగుల మీద ఉంటాడా? టీవీల ముందు ఉంటాడా? మంచానికి అప్పగించుకుని నిద్రపోతాడా? సంఘంలో ఒక కూడిక జరుగుతూ ఉంటే రాకుండా ఉంటాడా? నిజంగా దేవుని మందిరాన్ని ప్రేమించేవాడు ఎట్లుంటాడంటే, ఎప్పుడు ప్రార్థన జరిగిద్దా ఇప్పుడు పోదామా, మందిరానికి పోకుండా ఇళ్లకే పరిమితమై, బంధువులకు పరిమితమై, రక్త సంబంధులకు పరిమితమై, పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకు పరిమితమైపోయి అసలు దేవుని ముఖాన్నే మర్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుని మందిరాన్ని మర్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకడు యెరూషలేము నుండి దిగి ఎక్కడికి వెళ్తున్నాడంటే యెరికోకి వెళుతున్నాడు. అప్పుడు దాకా యెరూషలేములో ఉన్నప్పుడు ఒక దొంగ రాలేదు, ఒకడు దోపిడీదారుడు రాలేదు, దాడి చేసినోడు ఎవడూ లేడు, భద్రత నెమ్మది ఉంది. ఎప్పుడైతే యెరూషలేములోంచి యెరికోకి దిగిపోతా ఉన్నాడో దొంగలు కొట్టారట, వస్త్రమును తీసివేశారట, తన యొద్ద ఉన్న వాటిని దోచుకున్నారట, కొర్ర ప్రాణముతో విడిచిపెట్టారు. అంటే వాడు బతుకుతాడో లేదో కూడా అనుమానాస్పదమైన స్థితిలో కొట్టి వదిలేశారు. సొమ్మసిల్లిపోయి పడిపోయిన అతని వద్దకు మంచి సమరయుడు దిగి వచ్చాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నడవలేని అతనికి తన వాహనమునిచ్చి నడిపించాడు, బలము లేని అతనికి తన ద్రాక్షారసమునిచ్చి బలపరిచాడు, గాయపడిన అతనికి తన యొద్ద ఉన్న తైలము చేత మర్దన చేసి స్వస్థతకు చెప్పండి అవకాశాన్ని కల్పించాడు. ఆహారము కోసం పూటకొళ్ళ వారి ఇంటికి తీసుకువెళ్ళి తన యొద్ద ఉన్న 2 దీనారములు ఇచ్చి, ఈ 2 కాకపోతే ఇంకా ఖర్చు అయితే నేను ఇస్తాను, నువ్వు ఖర్చు ఎంత తింటాడో తినిపించు, మంచి ఆరోగ్యం పెట్టు, పోషక విలువ కలిగిన ఆహారం పెట్టు. ఎట్లుండాలో తెలుసా? నేను మళ్ళీ వస్తాను. అతడు మళ్ళీ యెరికో నుండి యెరూషలేము ఎక్కేంత బలము కలిగిన వానిగా నువ్వు తయారు చేయాలి. స్తోత్రం చెప్పాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మందిరం నుంచి జారిపోయిన వారులారా వినండి, ఆయనను దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, కనికరిస్తున్నాడు, ఈ పూట మాట్లాడుతున్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు ఎక్కడి నుంచి పడిపోయావో మళ్ళీ అక్కడికి ఎక్కిపోవాలి, మళ్ళీ అక్కడ నిలబడాలి. అక్కడ నీకు నెమ్మది ఉంది. ఎక్కడ చెప్పాలి? యెరూషలేములో.
మందిరాన్ని విడిచిపెట్టిపోయినోడికి నెమ్మది లేదు. ఆదివారాలు పనికి మాలిన పనులలో కార్యాలలో చెయ్యి వేసేవాడికి నెమ్మది లేదు. వింటున్నారా? ఈ దినం ఏది? ప్రతిష్ఠిత దినం. ఏ దినము? ఈ దినము మనోహరమైన దినం. వారంలో 7 రోజులుంటే అన్ని రోజుల కంటే దేవుడు కోరుకునే విశ్రాంతి దినం ఇది. ఇది ప్రతిష్ఠించబడిన దినమని, మనోహరమని దినమని లోక వార్తలు చెప్పుకొనక ఎవరైతే ఈ యొక్క విశ్రాంతి దినములో, ఈ యొక్క పునరుద్ధాన ఆరాధనలో పాల్గొంటారో వారట దేశము యొక్క ఉన్నత స్థలముల మీద ఉంటారట. ఎక్కడ? దేశములోనే ఉన్నత స్థలములవై. నువ్వు ఆదివారం రాకుండా ఉంటే అట్టడుగుకు వెళ్ళిపోతావు. చాలా జాగ్రత్త. మందిరానికి దూరం అయితే ఎవడో నిన్ను తొక్కేయాల్సిన అవసరం లేదు. నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటావు. నెమ్మది ఎక్కడుందండి? యెరూషలేములో. దాన్ని ఎవడైతే ప్రేమిస్తాడో వాడికి నెమ్మది కలిగిద్ది. 4 మాటలు చెప్పా. ఎవరికి నెమ్మది? భయభక్తులు కలిగిన వాళ్ళకి. 4వ కీర్తన ప్రకారం ఎవరికి నెమ్మది? యెషయా 61 ప్రకారం చెప్పండి. ఆయన మీద ఆధారపడే వారికి నెమ్మది. ఎవరికి నెమ్మది? 119వ కీర్తన ప్రకారం ఆయన వాక్యమును ప్రేమించి చదివే వాళ్ళకి, వినే వాళ్ళకి, ధ్యానించే వాళ్ళకి నెమ్మది. 4వదిగా చెప్పండి, కీర్తనలు 122 ప్రకారం ఎవరికి నెమ్మది? యెరూషలేమును ప్రేమించే వారికి. స్తోత్రం. ఎందుకు ఈ మాటలు చెప్పాను? ధనాపేక్ష కలిగినోడికి మానసిక ప్రశాంతత ఉండదు. ఇదిగో ఈ 4 ఉన్న వాడికి మానసిక ప్రశాంతత ఎంత కావాలంటే అంత ఉంటుంది. స్తోత్రం చెప్పరే, మంచిగా చెప్పరే. హెన్రీ ఫోర్డ్ అనేటువంటి ఒక కార్ల కంపెనీ యజమానిని ఇంటర్వ్యూ చేశారు. సార్, మీరు ఒక మెకానిక్ స్థాయిలో నుంచి ఈరోజు ఫోర్డ్ కంపెనీని కొని దాన్ని మేనేజ్ చేసే స్థాయిలోనికి మీరు వచ్చారు. ఎలా అనిపిస్తుంది మీ జీవితం అంటే, సింపుల్గా ఆయన ఒక మాట చెప్పాడు. నాకు ఇప్పుడు ఇన్ని వేల లక్షల కార్ల ఉత్పత్తి తయారు చేసేటువంటి కంపెనీ ఉంది. నా కింద 100,000 మంది పనివారు ఉన్నారు. నాకు కోట్లు వస్తూ ఉన్నాయి. ఎక్కడ డబ్బు ఉందో కూడా నాకు తెలియలేదు. కానీ గొప్ప ఒక విషయం చెప్తాను, నేను మెకానిక్గా ఉన్నప్పుడున్న శాంతి ఇప్పుడు లేదు. ఎప్పుడు లేదు? మెకానిక్గా రోజుకు కొంత తీసుకొని వెళ్ళేటప్పుడు ఉన్నంత శాంతి, సమాధానం, నెమ్మది ఇప్పుడు కార్ల కంపెనీకి యజమానుడిగా మారినప్పుడు లేదో. హెన్రీ ఫోర్డ్ జీవితం ఏం తెలియజేస్తా ఉంది? నీకు డబ్బు పెరిగితే శాంతి రాదు నాయన, దేవుడు ఉంటేనే శాంతి వస్తుంది. గట్టిగా చెప్పొచ్చుగా, మంచిగా చెప్పు. హల్లెలూయా. రెండోది, ధనాపేక్ష పెరిగితే లేదా ధనాపేక్ష కలిగితే, పేరాశ ఉంటే, ఇంకేం చెప్పచ్చు? లోభత్వంతో సాధనం చేస్తే నీ జీవితంలో ఏం కలిగిద్ది? సామెతలు 11:28. ధనమును నమ్ముకొని వాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. దేవునికి స్తోత్రం చెప్పండి. ధనాన్ని నమ్ముకుంటే, ధనాపేక్ష కలిగితే వచ్చే నష్టం ఏమిటయ్యా అంటే, ఇక దేవుణ్ణి నమ్మటం మానేసి ఎవరిని నమ్మటం ప్రారంభిస్తాం? చెప్పు. రోగం వస్తే డబ్బు ఉందిగా నాకెందుకు, మంచి వైద్యుని ఎత్తుక్కుందాం. ఒకప్పుడు డబ్బులు లేనప్పుడు ఎవరిని ఎతికాం? ఇప్పుడు డబ్బు ఎక్కువైన తర్వాత ఎవరిని ఎతుకుతున్నారు? ఏ హాస్పిటల్కి వెళ్దాం, ఏ డాక్టర్ దగ్గరికి వెళదాం. ఒక సమస్య వస్తే దేవుడికి చెప్పుకునే దానివి ఇప్పుడు ఏ లాయర్ దగ్గరికి వెళ్దాం. ఒక కీడు కలిగితే దేవుడికి చెప్పుకునే దానివి ఇప్పుడు డబ్బుతో పరిష్కరించేద్దాం చిటికలో అనుకుంటున్నావు. సమస్య వచ్చినా, ఇరుకొచ్చినా, రోగం వచ్చినా, పరిస్థితులు తారుమారవుతున్నా ఒకడికి దేనిలో ధైర్యం కలుగుతుందంటే దేవునిలో కాదట. నాకు డబ్బు ఉంది, ఎన్ని సమస్యలు వస్తే నాకేమి అనుకుంటున్నాడట. డబ్బు, ధనాపేక్ష పెరిగితే ఏమైందో తెలుసా? దేవుని మీద ఆధారపడడం మానేసి ప్రతి కష్టానికి ఎవరి దగ్గరికి వెళ్తాం? డబ్బు దగ్గరికి.
నిజంగా డబ్బు చుట్టూ తిరుగుతుందండి ఇప్పుడు ప్రపంచం. దేవుని మీద ఆధారపడే మనుషులను కూడా అవిశ్వాసులుగా, విశ్వాసభ్రష్టులుగా చేస్తూ ఉంది. యూట్యూబ్ లేదా వీడియో చూస్తున్నాం అనుకోండి, వెంటనే ఒక యాడ్ వస్తుంది. ఏంటో తెలుసా? హెల్త్ స్టార్ అంట. ఎందుకంట? అసలు జిఎస్టీ తగ్గింది, దీన్ని మీరు సొంతం చేసుకోండి. ఎందుకు సొంతం చేసుకోవాలి అంటే, రోగాలు వచ్చినప్పుడు మీ దగ్గర డబ్బు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈ కార్డు మీకుంటే చెప్పండి, ఏ రోగం వచ్చినా. అంటే ప్రపంచం ఎట్లా తయారైపోయింది? ఆరోగ్యాన్ని డబ్బుతో కొని ముందుగానే దాచిపెట్టుకుందామని. మన దేవుడు ఎవరు? ముందు డబ్బు ఉంటే ఆరోగ్యం ఉంటుందా? చెప్పండి గట్టిగా. దేవుడు ఉంటే ఆరోగ్యం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అర్థమైందా? ఎవరు హెల్త్ ఇన్సూరెన్సుల మీద ఆధారపడకండి. ఆరోగ్యం ఇచ్చేది మన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆసా తను రోగిగా ఉన్నప్పుడట, రాజుగా ఉన్నప్పుడు వైద్యుల మీద ఆధారపడ్డాడు. ఎవరి మీద? వైద్యుల మీద ఆధారపడ్డాడు. రోగం తగ్గకపోగా, అంతమంది వైద్యులు దాన్ని చికిత్స చేయకపోగా, స్వస్థత రాకపోగా అతడు ఆ కాళ్ళ జబ్బుతోనే చనిపోయాడు. రాజు కంటే గొప్ప ఇన్సూరెన్స్ ఉందా మనకే? హలో, ఆశా కంటే గొప్పవాళ్ళం మనం. ఎంత కడతావు ఇన్సూరెన్స్? కట్టు. ఇన్సూరెన్స్లు నిన్ను బాగు చేయవు. దేవుని మీద ఆధారపడు, ప్రతిదినం ఆధారపడు. ప్రైజ్ ది లార్డ్. డాక్టర్ దగ్గరికి వెళ్ళటం తప్పు కాదు, నేను అంటలేదు. మందులు వేసుకోవటం తప్పు, నేను అంటలేదు. కానీ డాక్టర్ నీకు దేవుడు కాకుండా చూసుకో, మందులే నీకు ప్రాణం కాకుండా చూసుకో. దానివల్ల ఏదో జరుగుతుందనే భ్రమలో నుంచి బయటికి రా. పౌలు గారికి కూడా కళ్ళ జబ్బు వచ్చింది. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? అయ్యా, నేను బాధలో ఉన్నాను, నాకు ఇబ్బందిగా ఉంది, అనారోగ్యం ఉంది, ఆరోగ్యం ఇస్తే ఇంకొంచెం సేవ చేస్తాను కదా అని ప్రార్థన చేస్తే, ఒకసారి కాదు 3 times ముమ్మారు చేస్తే, దేవుడు నిన్ను స్వస్థపరుస్తున్నానని చెప్పడానికి బదులు ఏమన్నాడు తెలుసా? నా కృప నీకు చాలును. ప్రైజ్ ది లార్డ్. స్వస్థత కంటే గొప్పది కృప. నీకు కృప ఉంటే ఏ రోగమునైనా అది తుడిచిపెట్టేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. కృప ఎదుట ఏ రోగం ఆగదు. ఆమేన్. నీకు ఎన్ని రోగాలన్నా ఉన్నాయి, కృప ఒకటి పొందుకో, ఏ రోగం నిన్నేమి చేయలేదు. ఇన్సూరెన్స్ కాదు, ఏముండాలా? గ్రేస్ ఉండాలా. ఇన్సూరెన్స్ కాదు, ఏముండాలి? గ్రేస్ ఉండాలి. కృప ఉంటే రోగం ఏం చేస్తుంది? ఒకవేళ రోగం నీతో ఉండొచ్చు, నీతో సహజీవనం చేయొచ్చు, నీ లోపలే నివసించవచ్చు, కానీ అది నిన్నేమీ చేయదు. కారణం ఎందుకు తెలుసా? రోగమును జయించే కృప నీలో ఉంది. రోగమును అధిగమించే కృప నీలో ఉంది. రోగము కంటే గొప్పదేనని కృప ఉంది. వైద్యుల కంటే, రోగము కంటే బలము కలుగజేయగలిగిన పరమ వైద్యుడు నీతో ఉన్నాడు. నీ కష్టం రాని దేవుని మీద ఆధారపడు, నష్టం రాని దేవుని మీద ఆధారపడు, ఇరుకు రాని, ఇబ్బంది రాని, రోగము రాని, నీకేముండాలంటే దేవుని మీద ఆధారపడు. ఒక గొప్ప భక్తుడు, ప్రసంగ చక్రవర్తి అయినటువంటి చార్ల్స్ స్పర్జన్ గారు చెప్పిన మాట ఏంటంటే, తనకు తాను సహాయం చేసుకోలేని వానికే దేవుడు సహాయం చేస్తాడు. ఆమేన్. నా డబ్బు నాకు సహాయం చేసిద్దిలే, నాకు డబ్బు ఉన్న వాళ్ళు తెలుసులే, వాళ్ళు సహాయం చేస్తారులే, నా వెనకాల చాలా ఉంది, వాళ్ళు సహాయం చేస్తారంటే దేవుని సహాయం నీకు దూరం అయింది. మనం ఏ స్థితికి వెళ్ళాలంటే, మనకు మనం సహాయం చేసుకోలేని స్థితికి ఎదగాలి. ఆమేన్. అప్పుడు ఎవరి హస్తం వచ్చింది? దేవుని సహాయ హస్తం వస్తుంది, ఆయన కుడి హస్తం వస్తుంది. ఆమేన్. తానుకు తాను సహాయం చేసుకున్నంత కాలం పేతురు జీవితంలో ఆశీర్వాదం ఏమీ లేదు. ఎప్పుడైతే కుడివైపున వలవేయి అన్న దేవుని సహాయ హస్తం, కుడి హస్తం ఒక దర్శనాన్ని, నూతనమైనటువంటి కోణాన్ని చూపించిందో, అప్పుడు కుడివైపున వలలు వేయగానే తన జీవిత కాలంలో ఎన్నడూ పట్టని విస్తారమైన చేపలు పట్టాడు. ఆ వలే పిగిలేంత చేపలు, ఆ వలకి మరొక మంది సహాయం చేసి లాగేంత, చెప్పండి, బరువైన చేపల్ని ప్రభువు ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. ఎవరి మీద ఆధారపడితే ఆశీర్వాదం అధికమైంది? నీ మీద ఆధారపడవాక, డబ్బున్న వాళ్ళ మీద ఆధారపడవాక, డబ్బు మీద ఆధారపడవాక. ధనాన్ని నమ్ముకునేవాడట చాలా స్పష్టంగా ఉంది, పాడైపోతాడు.
దేవుని మీద ఆధారపడిన వాడు, అది రోగం, ఇరుకు, ఇబ్బంది, శ్రమ, చెప్పండి, అప్పు, లేమి, ఏమండి, మనుషులు విడనాడని నీతిమంతుడు చిగురాకు వలె ఉంటాడట. ఎట్లా అంటాడు? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకనే బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, హబక్కూకు 2:4 నీతిమంతుడు డబ్బుని బట్టి కాదు, విశ్వాస మూలంగా బ్రతుకుతాడు. దేని బట్టి బతకాలా? స్తోత్రం చెప్పండి గట్టిగా. దేని బట్టి బతకాలా? విశ్వాసమును బట్టి బ్రతకాలి. ఏ రైచియస్ మ్యాన్ కెన్ లివ్ బై ఫెయిత్, నాట్ బై మనీ. డబ్బును బట్టి కాదు, విశ్వాసమును బట్టి నీతిమంతుడు బ్రతకడం నేర్చుకుంటాడు. ప్రపంచంలో శ్రేష్టమైన, లేదా ఈ క్రైస్తవ్యంలో శ్రేష్టమైన ఒక అభ్యాసం, ఒక ప్రాక్టీస్ ఏంటయ్యా అంటే విశ్వాసం మీద బ్రతకడం. అన్నిటికీ ఎవరి మీద ఆధారపడి బ్రతకడం? విశ్వాసం మీద. అన్నిటికీ దేవుని మీద ఆధారపడితే దేవుడు ముచ్చట పడిపోతాడు. దేవునికి ఇష్టమైనది ఏంటంటే విశ్వాసం. ఏంటి విశ్వాసం అంటే? ప్రతి దాన్ని ఆయన చెప్పుకోవటం, ప్రతి సమస్యని ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పుకోవటం, ప్రతి ఇరుకుని ఆయనకి చెప్పుకోవటం, ప్రతి అప్పుని ఆయనకి చెప్పుకోవటం, ప్రతి శ్రమని ఆయనకి చెప్పుకోవటం, ప్రతి దారిద్ర్యతని ఆయనకి చెప్పుకోవటం, నీకేమేమి లేవో ప్రతిదీ ఆయనకి చెప్పుకోవటం. దాన్ని ఏమంటారు? విశ్వాసం. నీతిమంతుడు దేని మీద ఆధారపడతాడంట? విశ్వాస మూలముగా, డబ్బు మూలంగా కాదు. మరొక మాట చూస్తే మనం ఎట్లా ఆధారపడాలి? సామెతలు 3వ అధ్యాయం 5-6 వచనాలు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక, నీ స్వబుద్ధిని ఆధారము చేసి నీ కొనక, పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము నీ చేయును. త్రోవలను సరళం చేస్తాడు. గట్టిగా చెబుదామా? కొంచెం గట్టిగా. నిన్ను నువ్వు నమ్ముకోవద్దు. అప్పుడప్పుడు కొటేషన్స్ చదువుతూ ఉంటే ఒక మాట పదే పదే నాకు కనబడుతుంది. బిలీవ్ ఇన్ యూ. ఏంటంటే నీ మీద నీకు నమ్మకం ఉంచుకో, ఇక నీకు తిరుగులేదు. ఇది లోకంలో ఉన్న కొటేషన్. అసలు బైబిల్ ఏం చెప్తుందంటే, అసలు నువ్వు నమ్ముకోవద్దురా నాయన. ఇప్పుడు వరకు నువ్వు ఎదగకపోవడానికి గల కారణం ఏంటి? నిన్ను నువ్వు నమ్ముకోవటమే. సెల్ఫ్ కాన్ఫిడెన్సే ఇప్పుడు దాకా నేను దెబ్బతీసింది. ఏ కాన్ఫిడెన్స్? సెల్ఫ్ కాన్ఫిడెన్సే. మనది డివైన్ కాన్ఫిడెన్స్. డివైన్ కాన్ఫిడెన్స్ కాదు, డివైన్ కాన్ఫిడెన్స్. స్తోత్రం చెప్పండి. మన నమ్మిక ఎందులో? చెప్పాలి గట్టిగా, ఆయనలో. నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకోవద్దు, సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకోవద్దు. ఎవరి యందు నీ పూర్ణంగా నమ్మిక ఉంచాలా? దేవుని మీద. నీ ప్రవర్తన అంతటి మీద ఎవరికి అధికారం ఇవ్వాలా? ఇప్పుడు డబ్బు బాగా పెరిగి ధనాపేక్ష వస్తే నిర్ణయాలు ఇక దేవుని మీద వదలం. ఎవరి మీద వదులుతాం? మనమే రాజు, మనమే మంత్రి. ఎందుకు? డబ్బు లేనప్పుడు నీ చిత్తం ఏంటయ్యా, నీ చిత్తం ఏంటయ్యా, నీ చిత్తాన్ని చూపించయ్యా, ఒక దర్శనాన్ని చూపించయ్యా, ఒక కళ చూపించయ్యా, నువ్వు మాట్లాడయ్యా, నువ్వు మాట్లాడితే జరిగిద్దయ్యా. ఎప్పుడు? చెప్పండి, పర్వాలేదులే చెప్పండి. ఎప్పుడు ప్రార్థన అది? డబ్బు లేనప్పుడు ప్రార్థన అది. డబ్బు ఎక్కువైన తర్వాత ఓకే, దీనికి ఎంత ఖర్చు అయింది లెక్కలు వేసుకొని దేని మీద ఆధారపడుతున్నారు జనం? డబ్బు మీద. నీకు డబ్బు ఉండని లేకపోని. రైన్హార్డ్ బాంకే అనే దైవజనుడు చెప్పాడు గొప్ప మాట. నీ జేబులో ఉన్న దాన్ని బట్టి ప్లాన్ చేయొద్దు, దేవుని జేబులో ఉన్న దాన్ని బట్టి ప్లాన్ చేయి, బాగుపడతావు. చప్పట్లు కొట్టు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ పాకెట్లో ఎంత ఉంది చెప్పు. గట్టిగా ఒక రోగం వస్తే మొత్తం తుడుచుకుని పోద్ది. ఆయన పాకెట్లో ఎంత ఉంది? ఎన్నొచ్చినా తరిగిపోదు, అంతే. ప్రైజ్ ది లార్డ్. నువ్వు జేబులో ఉన్న దాన్ని బట్టి ప్లాన్ చేయొద్దు, నీతో ఉన్న దేవుని బట్టి ప్లాన్ చేయి, సక్సీడ్ అవుతావు, అంతే. వి ఆర్ కింగ్స్. మన రాజు మీద ఆధారపడి బతికే ఒక విశ్వాస జీవితం మనకి కలుగునుగాక. నీ జ్ఞానం మీద కాదు, నీ జేబులో ఉన్న దాని మీద కాదు, నీ స్వశక్తి మీద కాదు, నీ యుక్తి మీద కాదు. దేని మీద ఆధారపడాలంట?
అన్నీ ఆయనకి అప్పగిస్తే, ఇక్కడ చాలా శ్రేష్టమైన మాట ఉంది, నీ త్రోవలన్నీ ఆయన సరళ చేస్తాడు. మోయబడిన ప్రతి ద్వారం తెరవబడును గాక. ఎంతవరకు అభ్యంతరంగా ఆటంకంగా ఉన్నది తెరవబడును గాక. నిన్ను ముందుకు అడుగు వేయనిది ద్వారం ఇచ్చును గాక. మూయబడిన ఎర్ర సముద్రముల వంటివి రహదారులుగా మార్చబడును గాక. వడిగా ప్రవహిస్తున్న యోర్దానుల వంటివి ఏకరాశిగా మార్చబడును గాక. ఎందుకు? విశ్వాసంతో అడిగే. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వింటున్నారా? మోషే ప్రార్థిస్తా ఉన్నాడు, నీ చేతిలో కర్ర ఉందిగా, చాపు అన్నాడు. చాపగానే బయలైపోయింది ఎర్ర సముద్రం. నీ చేతిలో కూడా విశ్వాసపు కర్ర. ఏ కర్ర ఉంది? విశ్వాసపు కర్ర. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ద స్టాఫ్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసపు కర్ర. దాన్ని వాడడం నేర్చుకో. సమస్య వచ్చినప్పుడు ఆ విశ్వాసాన్ని మోసే వలె చూపు. ఇరుకులో, ఇబ్బందులలో, రోగములో ఆ విశ్వాసపు కర్రను చాపు. దానిలో అధికారం ఉన్నది. లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. మనం జయించగలం బై ఫెయిత్, విశ్వాసం ద్వారా. ఆమేన్. విశ్వాసానికి ఉన్న శక్తి ఏంటో తెలుసా? చిన్న చిన్న సమస్యలు కాదండి, ఆల్ ఓవర్ వరల్డ్, ఈవిల్ వరల్డ్, ఈ లోకమును మొత్తము కూడా జయించగలిగిన శక్తిని దేవుడు ఎందులో పెట్టాడు? ప్రైజ్ ఎలా? అది వాడుకుంటే నువ్వు ఆశీర్వదించబడతావు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసం ఎలాంటిదంటే నువ్వు ఎంత వాడుకుంటే అంత పని చేసింది. ముందు చూపుతో కొంచెం నీటి ఎద్దడి ఉన్న కారణాన 2500 లీటర్లు పట్టే ఒక సంపును తవ్వించాను ఇంటికి. ఇప్పుడు వర్షం నీళ్ళన్నీ కూడా పైపుల ద్వారా కిందకు వచ్చేస్తాయి సంపులు. ఇప్పుడు నాకు అనిపిస్తుంది 2500 వర్షం ఎక్కువగా ఉంది, సంపు సైజు తక్కువగా ఉంది. 5000 లీటర్లు తవ్విస్తే బాగుండేది కదా. రైసలా. విశ్వాసం కూడా అట్లాంటిదే. నువ్వెంత రిసీవ్ చేసుకోగలిగితే చెప్పండి, అంత విశ్వాసం నీలోకి వచ్చేస్తుంది. రైసలా. నీ ఓపిక. ఆమేన్. కాబట్టి ఎవరి మీద ఆధారపడాలండి? మనం స్వబుద్ధి మీద కాదు, దేవునికి అప్పచెప్పుకోవటం మీద ఆధారపడాలి. 191వ కీర్తన 15వ వచనం. అతడు నాకు మొర్ర పెట్టగా ఉత్తరం ఇచ్చేదను, శ్రమలలో తోడై ఉంటాను, విడిపించి గొప్ప చేస్తాను, దీర్ఘాయువు చేత తృప్తిపరచెదను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వింటున్నారా? 2 వచనాల్లో ప్రార్థన మీద ఆధారపడిన వాని భవిష్యత్ అంతా రాశాడు. ఈ వచనాన్ని మీరు నమ్మండి. అతడు నాకు మొర్ర పెట్టాడు కనుక, నెంబర్ 1, నేను అతనితో మాట్లాడడం ప్రారంభించాను. అతడు నాకు మొర్ర పెట్టాడు. నెంబర్ 2, శ్రమలో అతనికి తోడై ఉన్నాను. అతడు నాకు మొర్ర పెట్టాడు, అన్ని బంధకాల నుండి అతన్ని విడిపిస్తున్నాను. నెంబర్ 4, అతడు నాకు మొర్ర పెట్టాడు, అందుకు అతన్ని నేను గొప్ప చేస్తున్నాను. నెంబర్ 5, అతడు నాకు మొర్ర పెట్టాడు, అతనికి దీర్ఘాయుష్నిస్తున్నాను. నెంబర్ 6, అతడు నాకు మొర్ర పెట్టాడు గనక నా రక్షణ అడుగడుగునా చూపిస్తున్నాను. ఒక్క ప్రార్థన 6 లాభాలు. స్తోత్రం చెప్పండి. ఒక్క ప్రార్థన ఎన్ని లాభాలు? స్తోత్రం చెప్పండి. ఎంత గొప్ప బలమైందండి ఈ ప్రార్థన. నాతో వాళ్ళు మాట్లాడట్లేదు, వీళ్ళు మాట్లాడట్లేదు అంటున్నారు. ప్రార్థన చేస్తే ఈ బాధ ఉండదు. దేవుడు అంటున్నాడు, నాకు మొర్ర పెట్టాడు, అందుకే అతనికి నేను ఉత్తరం ఇచ్చాను. ఎవరు మాట్లాడాలి మనతో? బంధువులా? ఎవరంటే నీతో మాట్లాడేది? ఇంకా చిన్నపిల్లల్లాగా. వాళ్ళు మాట్లాడలేదు, వీళ్ళు మాట్లాడలేదు. మా చిన్నప్పుడు చూసాం, మళ్ళీ సంఘాల్లో కూడా ఇది చూస్తున్నాం. నీతో పచ్చే. ఎవరు చేస్తలే?
పిల్ల జాస్ట్లో ఎవరు నీతో మాట్లాడితే ఏమన్నా పెరిగిద్దా చెప్పండి? కేజీ బరువు పెరుగుతావా, లేకపోతే ఉన్న బరువు వెయిట్ లాస్ అయిద్దా? చెప్పండి, ఏమన్నా ఒరిగిద్దా, కరిగిద్దా, జరిగిద్దా, ఏమైద్ది? ఎవరండి నీతో మాట్లాడాలి? అతడు నాకు మొర్ర పెట్టాడు కనుక మనుష్యులెవ్వరు అతడితో మాట్లాడినా మాట్లాడకపోయినా నేను మాట్లాడడం ప్రారంభించాను. ఈ పగటి వేళ దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాట, ఎవరో నీతో మాట్లాడలేదని కాదు, నీతో మాట్లాడడానికి వచ్చిన వానికి నీతో మాట్లాడే అవకాశం దొరకనంతగా నువ్వు బిజీ అయిపోవాలి. కొట్టు చప్పట్లు. హల్లెలూయా. ఎవరో నీతో మాట్లాడలేదని తల బాదుకోవాక, నీతో మాట్లాడడానికి వచ్చినప్పుడు వారికి సమయం ఇవ్వడానికి కూడా ఆలోచించగలగాలి. అంత బిజీ అయిపోవాలి నువ్వు. ఆమేన్, ఆమేన్. ఎవరు నీతో మాట్లాడేది నాకేం అర్థం కాదు. ఈ బాధలన్నీ నాకు అర్థం కావు ఎందుకో. మాట్లాడే దేవా నీ మాటే జీవం, ఏ స్థితిలోనైనా నన్ను చేర్చును తీరం, కష్టము రాని కన్నీరు పారని శ్రమ ఎదురైన, కష్టము రాని కన్నీరు పారని శ్రమ ఎదురైన. ఎవరు మాట్లాడితే? ఆయన మాట్లాడు. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో ఆయనట నీకు శ్రమలో తోడై ఉంటాడు. నాకు ఆళ్ళు తోడు లేరండి, వీళ్ళు తోడు లేరండి. ప్రపంచంలో ఉన్న బంధాలు, బంధాలు, రక్త సంబంధాలు తాత్కాలికమే. శాశ్వతమైన బంధం ఒకటే, అది యుగాంతం వరకు, యుగ యుగముల పర్యంతం వరకు, నిత్య యుగ యుగాలలో సైతం ఉండేది ఒకటే, దేవునితో మనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో వ్రాయబడిన మాట ఏంటో తెలుసా? పరలోకమును చేర్చబడిన వాళ్ళ పరిస్థితి, ఆయనతో వారు ఆయనతోనూ కాపురం చేస్తారట. కాపురం అంటే నివసించుట, ఒకరి ఒకరు తోడై ఉండుట. ఎవరండి మనకి తోడు? ఎవరండి తోడు? డబ్బుంటే తోడొస్తారు అందరూ, అన్నీ ఉంటే తోడొస్తారు, అందరుంటే తోడొస్తారు. నీ వెనకాల 100 మంది ఉంటే 110 మంది రావటం పెద్ద విషయం ఏముంది? ఎవడో లేనప్పుడు కూడా నీతో ఉండేవాడే గొప్పోడు. యేసయ్య ఉన్నాడు మనకి, ఆయన శ్రమలో తోడై ఉంటాడు. మనవాళ్ళు పెళ్ళిళ్ళలో తోడై ఉంటారు, ఫంక్షన్లలో చెప్పండి తోడై ఉంటారు, కలిసి వచ్చినప్పుడు తోడై ఉంటారు. అర్థమైందా? అన్నీ ఉన్నప్పుడు తోడై ఉంటారు, ఆరోగ్యం ఉన్నప్పుడు, ఇవన్నీ ఉన్నప్పుడు తోడు ఉంటే ఏమి, లేకపోతే ఏమి, అసలు లేనప్పుడే ఉండాలి. అలాంటి వాడిని ఎవరినైనా కనుగొనగలమా? ఉన్నాడు ఒక ఆయన, ప్రార్థన చేస్తే దొరుకుతాడు. ఆయనే నీ ప్రభువు యేసయ్య. హల్లెలూయా. నా కాళ్ళు లేరండి, వీళ్ళు లేరు అనొద్దు. యేసయ్య ఉన్నాడు. ఆయనకంటే గొప్పోళ్ళ? ఎవరు గొప్పోళ్ళు? ఎవరు కాదు. అందుకని నువ్వు ప్రార్థన చేస్తే ఆయన శ్రమలోకి దిగి వస్తాడు. ప్రార్థన చేస్తే సింహపు బోనులోనికి దిగి వచ్చాడు. ప్రార్థన చేస్తే అరణ్యంలోనికి దిగి వచ్చాడు. ప్రార్థన చేస్తే అగ్నిగుండంలోనికి దిగి వచ్చాడు. ప్రార్థన చేస్తే చెరసాలలోనికి దిగి వచ్చాడు మన దేవుడు. నువ్వు ప్రార్థన చేస్తే రాడా? చెయ్యకనే దేవుడు తోడై లేడు మనకి. సరిగ్గా ప్రార్థన చేస్తే అసలు ఈ మాట నువ్వు అనవు, నా కాళ్ళు లేరు వీళ్ళు లేరని. మనకి ప్రార్థన చేస్తే తోడై ఉన్న దేవుడు ఆయన ఉన్నాడు. 3వ ఆశీర్వాదం ఏంటంట? విడిపిస్తాడు. ప్రార్థన మీద ఆధారపడిన వాడిని ఏం చేస్తాడు? కష్టం నష్టం ఏ పరిస్థితి అయినా విడిపిస్తాడు. విడిపించడం మాత్రమే కాదు, ఏం చేస్తాడంట? గొప్ప చేస్తాడు. ఆమేన్. గొప్పదానివి గొప్పవాడివి కావాలనుకోవడం తప్పు లేదు, కానీ ఎవరు గొప్పవాళ్ళు అవుతారు? ప్రార్థన చేసినోడిని దేవుడు గొప్పదానిగా చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నిన్ను నువ్వు పరిచయం చేసుకుండగానే నీ గురించి ఆయన మాట్లాడడం మొదలు పెడతాడు. ఆమేన్.
అంత ఖ్యాతి, అంత ప్రఖ్యాతి నీకు రావాలంటే ప్రార్థన చేయాలి, మొర్ర పెట్టాలి. ఇంకేం చేస్తాడంట? దీర్ఘాయువునిస్తాడు. రోగముల చేత భయపడుతున్నావా? కష్టాల చేత భయపడుతున్నావా? ఇంకెంతకాలము బతుకుతానులే, నా బతుకుకి గ్యారంటీ లేదనుకుంటున్నావా? నువ్వు ప్రార్థన చేయి, దీర్ఘాయువుతో ఆయన తృప్తిపరచబోతా ఉన్నాడు. స్తోత్రం చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున అర్ధాయుష్యుతో ఎందుకు చనిపోతున్నారు ప్రజలు? ప్రార్థన లేకే. బెంగళూరు వెళ్లాల్సింది కర్నూలులోనే ఆగిపోయింది. ఆగిపోయి అగ్ని రాజుకుంది. అగ్ని రాజుకొని కొంతమంది మరణానికి అగ్ని ప్రమాదం కారణమైంది. నాకు అనిపిస్తా ఉంది ఆ వాహనంలో ఒక్క ప్రార్థించేవాడు ఉన్న మిగిలిన వాళ్ళు అందరూ బతికేవాళ్ళు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఆ బస్సులో ఒక్క ప్రార్థన చేసేవాడు ఉన్న అగ్ని అంతగా రాజుకునేది కాదు. ఎక్కడో ఉన్న సొదొమలో ఉన్న వారి కొరకు అబ్రహాము ప్రార్థన పనికి వచ్చింది. నువ్వు ట్రైన్లో వెళితే నీ గురించి, నీతో పాటు ప్రయాణం చేస్తున్న బోగిల్లో ఉన్న వారి కొరకు ప్రార్థన చేసి ప్రయాణం ప్రారంభించు. ప్రార్థన పూర్వకంగా ప్రయాణం చేయి. ఈరోజు ప్రయాణాలు ఎట్లా ఉన్నాయో తెలుసా? ఏ వాహనాన్ని, ఏ చోదకుడు అంటే డ్రైవర్ని, ఎవరిని నమ్ముకునే పరిస్థితులు లేవు. వాళ్ళందరూ మత్తుగా నిద్రపోయారు. ఎవరి మీద ఆధారపడ్డారు? మంచి బస్సు దుక్కలాగా ఉంది, అదేమైంది? మంచి ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు, ఒకళ్ళు నిద్రపోయినా ఇంకోళ్ళు తోలుతారు. పర్వాలేదు, బెంగళూరు చేరుతాం అనుకున్నారు. దేని మీద ఆధారపడ్డారు పాపం? తల్లి పిల్లలు ఉన్నారు, పెళ్లి కావాల్సిన యవనస్తులు ఉన్నారు, కోటి ఆశలతో ఉద్యోగాలకు వెళుతున్న సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళందరూ అర్ధ ఆయుష్తో ఎందుకు చనిపోయారు? గుర్తుపెట్టుకో, నువ్వు బస్సులో ప్రయాణం చేస్తుంటే, అయ్యా డ్రైవర్ గారిని రక్షించయ్యా, కండక్టర్ని రక్షించు. నాతో ప్రయాణం చేస్తున్న వారు విగ్రహారాధకులు ఉండొచ్చు, నిజ దేవుడు అయిన నీ వైపు తిరగాలి నాయన మనసులో. ఇట్లా ప్రార్థన చేసుకుని నువ్వు గమ్యస్థానానికి చేరు. నిన్ను బట్టైనా దేవుడు ఉగ్రతను ఆపడా? వాళ్ళ సంగతి తీసేయి. నిన్ను బట్టైన ఉగ్రతను ఆపడా? నిన్ను బట్టైన అగ్ని ప్రమాదాలను ఆపడా? నిన్ను బట్టైన మరణమును ఆపడా? నిన్ను బట్టైనా. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది ప్రయాణాలు చేస్తే ఎంత సరసం వదినా అక్క. ఈ పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు మరీ చూడాలి. అందుకే ఆటోలు బోల్తా పడుతుంది చెప్పు, ట్రాక్టర్లు బోల్తా పడుతుంది. ఎందుకు చెప్పు? ఈ సరసాలు ఎక్కువయ్యి వరసలు తప్పుతున్నాయి బళ్ళు. సరసం కాదు. ఒక ట్రైన్ జర్నీలో, ఒక బస్ జర్నీలో, ఒక ఆటో జర్నీలో, ఒక ట్రాక్టర్ జర్నీలో ప్రార్థనా పూర్వకంగా ప్రయాణించాయి. వారందరూ భక్తిహీనులే కావచ్చు నీ చుట్టూ ఉన్నవాళ్ళు. నీ మొర్రను బట్టి ఆయన మిగిలిన వారిని కూడా రక్షిస్తాడు. స్తోత్రం చెప్పండి. ఫ్లైట్ అయినా సరే, ఏదైనా సరే, ఏది నమ్మదగినది కాదు ఒక్క ప్రార్థన పరుని బట్టి. ఆమేన్. సొదొమలో 5 నీతిమంతులు కూడా లేరు. సొదొమలో ఎవరు లేరు? సొదొమలో 5 నీతిమంతులు కూడా. పేతురు పత్రికలో ఒక లోతు ఒక్కడే నీతిమంతుడని రాయబడింది, కానీ తమ కుమార్తెల గురించి రాయబడలేదు, భార్య గురించి అసలే రాయబడలేదు. ఒక్క నీతిమంతుడే ఉన్నాడు. 5 ఉన్నా రక్షించబడే, కానీ 5 కూడా లేని ఆ పట్టణాన్ని ఎవరండి కాపాడింది అంటే దేవుడు. ఓకే, అఫ్ కోర్స్ దేవుడే అల్టిమేట్గా. కానీ ఇక్కడ నేను చెప్పాలనుకున్నదండి, అబ్రహాము కాపాడాడు. అబ్రహాము ప్రార్థన కాపాడిందే. నీ ఇంటిని కాపాడేది నీ ప్రార్థనే తల్లే. ప్రైజ్ ది లార్డ్. నీ పిల్లల్ని కాపాడేది నీ ప్రార్థనే, వారు ఎక్కడన్నా ఉండని. ఒక యవనస్తుడా, నీ తోటి వారిని కాపాడేది, ఈ సంఘాన్ని కాపాడేది ప్రార్థించు వారిని బట్టి, ఈ గ్రామాన్ని కాపాడేది ప్రార్థన మొర్రపెట్టు వారిని బట్టి. ప్రైజ్ ది లార్డ్. ఏ ఇంటిలో ప్రార్థన అయితే ఉంటుందో ఆ ఇంటిలో రోగాలు రావని చెప్పను, కష్టాలు ఉండవని చెప్పను, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, శోధనలు రావని చెప్పను. కానీ దేవుడు వారికి తోడై దీర్ఘాయుష్మంతులుగా ఉండి వారి రక్షణను చూపిస్తాడు వారికి. ప్రైజ్ ది లార్డ్. మీ ఇంటిలో ప్రార్థన ఉండును గాక. చేయండి, ప్రార్థన చేయండి.
చివరిగా ఏం చెప్తున్నాడు? అతనికి నా రక్షణని. అసలు మన పాయింట్ ఏంటి? ధనాపేక్ష పెరిగితే ఏమైంది? ఒకటి, మానసిక ప్రశాంతత పోయిద్ది. రెండవది, దేవుని మీద ఆధారపడడం మానేస్తాం. దేని మీద ఆధారపడాలి మనం చెప్పండి? ఒకటి, ఆయన మీద, ఆయనకి అధికారమును మనం ఇవ్వాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. విశ్వాసం మీద ఆధారపడాలి. తర్వాత ప్రార్థన మీద ఆధారపడాలి. ఇప్పుడు చెప్పిన మాట ప్రకారం దేని మీద? ప్రార్థన మీద. ముందుకెళ్ళిపోదాం. మూడో మాట, 1 తిమోతి 6:17. ధనాపేక్ష వలన కలుగు నష్టాలు. 1 తిమోతి 6:17. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. చాలండి. ధనాపేక్ష ఎక్కువైతే ఏమొస్తుంది చెప్పండి అమ్మ? కొంచెం గర్వం వచ్చింది. నాకు తిరుగులేదు అనే మనస్సు వస్తుంది. నాకు డబ్బు ఉంది, ఎవడుంటే ఏం పోతే ఏమే, గర్వం. ధనాపేక్ష ఎక్కువైతే, డబ్బు ఎక్కువైతే, డబ్బు మీద ఆధారపడడం ఎక్కువైతే మనుషులు ఏమొస్తుంది? వాడు చూపే గర్వంగా ఉంటుంది, మాటే గర్వంగా ఉంటుంది, ప్రవర్తనే గర్వంగా ఉంటుంది, అడుగులే గర్వంగా ఉంటాయి. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, ఉజ్జియా స్థిరపడిన తర్వాత గర్వించాడు. ఎప్పుడు గర్వం మొదలైంది? స్థిరపడటం ముగించబడి చక్కగా స్థిరపడ్డాడు, నాకేం లోటు లేదు అనుకోప్పుడు తనలో ఏం మొదలైంది? గర్వం. స్థిరపడిన తర్వాత గర్వం వస్తుంది, జాగ్రత్తగా ఉండాలా. ఏమీ లేనప్పుడు ఎంత దీనుడు వై సాధువు వై ఉన్నావో అన్నీ వచ్చిన తర్వాత నాదేముందండి అనే స్థితిలో మీరు ఎదుగుదురుగాక. గర్వం. అసలు గర్వం అనే మాటకు వస్తే దేవుడు తట్టుకోలేడు, సహించలేడు. టకటక కొన్ని మాటలు చెప్తా, సమయం లేదు. కొన్ని మాటలు 2 తిమోతి 3వ అధ్యాయం 2వ వచనంలో ఏముందంటే, అంత్యదినంలో మనుషులు ఏమవుతారని కొన్ని విషయాలు చెప్తూ అహంకారులు అయిపోతారంట. ఈ చివరి దినంలో ఏమవుతారంట? వాడు ఈడని కాదు, పిల్లోడు పెద్దోడని కాదు, ఆ కులం ఈ కులం అని కాదు, క్రైస్తవుడు అన్యుడని కాదు, పాస్టర్ విశ్వాసని కాదు. అంత్యదినములలో ఒక ప్రమాదం ఉంది ప్రతి మనిషికి. మనుషులు ఏమవుతారట? అహంకారులు అవుతారు. చాలా జాగ్రత్త. అంత్యదినములలో లోకంలో ఉన్న వాళ్ళు దేవుని ఎరిగి ఎర్రగని వారు అహంకారులు అయితే దాని విషయం నేను మాట్లాడడం లేదు. కానీ నిజంగా దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తున్న మనమైతే దీన మనస్సు కలిగి భక్తి చేయాలి. గర్వం వల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయి ఒక మాట చెప్తా. చదవద్దు కానీ చదివే సమయం లేదు, నోట్ చేసుకొని ఇంటికి వెళ్ళి ధ్యానం చేయండి. సామెతల గ్రంథం 13:10. సామెతల గ్రంథం 13:10. గర్వము వలన జగడం వస్తుంది. ఏ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి అంటే కేవలం ఏంటి? భర్తలో గర్వం, భార్యలో గర్వం, పిల్లల్లో గర్వం, తల్లిదండ్రుల్లో గర్వం. ఇళ్లల్లో ఎందుకు గొడవలు జరుగుతున్నాయి? గర్వం. సమాజంలో గొడవలు, జగడాలు, వ్యాజ్యాలు ఎందుకు? గర్వం. దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, గర్వం ఎక్కడుంటుందో జగడం అక్కడ ఉంటుంది. దీన మనస్సు ఎక్కడుంటుందో అక్కడ సమాధానం విస్తరించింది. నీ ఇంటిలో నెమ్మది సమాధానం ఉండాలంటే ఏ మనస్సు కావాలి? దీన మనస్సు. రెండో మాట అదే సామెతలో 15:25. 15:25. గర్విష్ఠుల ఇల్లు చదవద్దు. గర్విష్ఠుల ఇల్లు ఏమవుతుందట? పెరిగేస్తాడు దేవుడు. వింటున్నారా? గర్వం ఎక్కడుంటే అక్కడ జగడమట. రెండోది, గర్వం ఎక్కడుంటే అక్కడ దేవుడు పెరిగేస్తాడు. నీకు ఉద్యోగం ఉందని గర్విస్తున్నావా? తీసేస్తాడు.
నీ స్థితిని బట్టి గర్విస్తున్నావా? తీసేస్తాడు. నీ పరిస్థితి పెరిగిందని గర్విస్తున్నావా? తీసేస్తాడు. డబ్బును బట్టి గర్విస్తున్నావా? తీసేస్తాడు. నువ్వు అంతకంతకు వర్ధిల్లుదువుగాక, ఆశీర్వదించబడదువుగాక, పెరికి వేయబడకుండా దేవుని దృష్టిలో స్థిరముగా ఉండుదువుగాక. ఏముండాలి? సాత్వికం ఉండాలి, దీన మనసు ఉండాలి. తగ్గింపు ఉన్నవాడు తరతరాలు నిలుస్తాడు. తగ్గింపు లేనోడు ఏదో ఒక దశలో దేవుని చేత పెరికేయబడతాడు. వింటున్నారా? మనం ఎవ్వరం కూడా పెరికి వేయబడకుండా దేవుని రాకడ వచ్చేంత వరకు మన స్థాయిలో ఎదుగుదుమోగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గర్విష్టి ఎట్లుంటాడంటేనంట, కొట్టివేయబడిన చెట్టులాగా ఉంటాడంట. జనం దారికి పోయేవాళ్ళు అనుకుంటారు, నిన్న మొన్నటి దాకా ఒక బలమైన చెట్టు ఉండాలి, ఏమైంది అది అనుకుంటే తెలియదా, అదే పెద్ద గాలివాన వచ్చి కూలిపోయింది. గర్విష్టి కూడా అట్లాగే ఉంటాడు. కొంతకాలం జనాలకు బాగా కనపడతాడు, జనాలకు బాగా కనపడిద్ది, బాగా ఆశీర్వదించబడినట్లుగా ఉంటుంది, బాగా అన్నట్లుగా ఉంటుంది. ఉంటారు. ఒక గాలివాన దేవుడు పంపిస్తాడు, దానికి తట్టుకోలేరు గర్విష్ఠులు, దేవుడు పెరిగేస్తాడు. అందుకని నీ ప్రార్థన ఏమై ఉండాలంటే, ఎట్టి పరిస్థితుల్లో ఏ స్థితిలో నేను నన్ను తగ్గించుకునే మనస్సు నాకు దయచే నాయనా. పెరిగి వేయబట్టు నాకు ఇష్టం లేదు, నేను ఎదగాలి, ఫలించాలి, అనేకులకు దీవెన కారణముగా మార్చబడాలని నీ ప్రార్థన అయి ఉండాలి. మూడో మాట సామెతలు 16:5 ఉంది, గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు, వారు నిశ్చయముగా శిక్ష నొందుదురు. గర్విష్ఠులు కట చెప్పండి ఏమొస్తుందట? ఆలస్యంగానైనా వారికి రావాల్సిన శిక్ష వారికి వస్తుంది. గర్వంగా బ్రతకడమే అలవాటైతే ఒక దినాన్ని ఏమైందో తెలుసా? హఠాత్తుగా నీ మీదకేమొస్తుంది? శిక్ష. హఠాత్తుగా శిక్ష వచ్చేసి, అది తాళలేని శిక్ష. మనుష్యులు వేసిన శిక్ష అయితే దేవునికి మొర్ర పెట్టొచ్చు, అయ్యా ఈ శిక్ష నుంచి నన్ను విడిపించాను. దేవుడే నిన్ను శిక్షిస్తే ఎవ్వడూ విడిపించలేడు, బెయిలు రాదు. కాబట్టి ఆ శిక్ష ఓర్వలేనిది. 29-23 సామెతలు, ఎవరి గర్వము వానినే తగ్గించును, కానీ వినయ మనస్కుడు ఘనత పొందుతాడట. గర్వ హృదయుడు తగ్గించబడతాడు, వినయ మనస్కుడు ఏమవుతాడు? హెచ్చించబడతాడు, ఘనత నొందుతాడు. సూత్రం ఒకటే, మనం హెచ్చించబడాలా, అభివృద్ధి పొందాలా, ఉన్నతమైన కృపాశిఖరాలు ఎక్కాలా, తగ్గించుకోవాలి. ఎవడు దీనుడై వణుకుచుండునో వాడిని దృష్టిస్తాడు. ఆయన నిన్ను హెచ్చించే వరకు ఆయన బలిష్టమైన హస్తములలో రెక్కల క్రింద ఏమై ఉండాలి? మనం అణగి ఉండటం నేర్చుకోవాలి. కష్టం నష్టంలో ఏ పరిస్థితుల్లోనైనా ఓర్చుకో, తాళుకో. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇంకా గర్వం వల్ల ఏమొస్తుంది? సామెతలు 11:2, అహంకారము వెంబడి అవమానం వస్తుంది. ఏమొస్తుంది? అడుగడుగున అవమానాలు, ఎక్కడికి వెళ్ళిన అవమానం. ఎందుకు నీకు అవమానం? దేవుని యొద్ద తలదించుకునే పరిస్థితి, మనుషుల దగ్గర తలదించుకునే పరిస్థితి ఎందుకు వస్తుంది? గర్వం. వినయ మనస్కుడివై దేవుని ఆజ్ఞలు, దేవుని జ్ఞానంతో నడిస్తే యెహోషువకు వర్తించిన ఆశీర్వాదం వచ్చింది. యెహోషువతో చెప్పాడు, నీ దినములన్నిట ఎవ్వడు నీ ఎదుట నిలబడలేడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా యెహోషువ తగ్గింపు కలిగిన వాడు. యెహోషువతో అంటున్నాడు, నేడు నేను నీ ప్రజల ఎదుట ఘనపరచబోతున్నాను. హల్లెలూయా. మోషేకి తోడైనట్లుగా నేను నీకు తోడై ఉండేదను. మీరు ఒక సభకి వెళ్ళినా, ఒక మీటింగ్కి వెళ్ళినా, ఒక పెళ్ళికి వెళ్ళినా, ఒక ఫంక్షన్కి వెళ్ళినా, బంధువుల ఇంటికి వెళ్ళినా, ఒక ఏ ప్రాంగణంలో అయినా కూర్చున్నా, ఎక్కడ కూర్చోవాలంట? అందరికంటే చివరి కూర్చోవాలంట. ఎక్కడ కూర్చోవాలంట? ఎవరికి కనపడకుండా మూల కూర్చోవాలంట. వింటున్నారా? వేదిక మీదకి రష్గా వెళ్ళిపోకూడదట. వెళ్ళిపోతే ఏమవుతాడు తెలుసా? ఆ సభ నిర్వహించేవాడు వచ్చి, అయ్యా ఇక్కడ ఏర్పాటు చేయబడిన వారు ఉన్నారు, మీరు అక్కడికి వెళ్ళి కూర్చోండి అంటే మనకు అదేమవుతుంది?
అవమానం అవుతుంది. వాడే మనల్ని పిలిచాడనుక ఇక్కడ కూర్చోమని, అది మనకు ఘనతగా ఉంటుంది. స్తోత్రం చెప్పాలి. కొన్ని ప్రాంతాలకు నేను వెళ్ళినప్పుడు కొన్ని ఆ సంఘాలలో పెద్ద చైర్లు, సింహాసనం లాంటి చైర్లు, మంచి బడబడ సీట్లు ఉంటాయి. స్పీకర్లం కదా, గౌరవించి అక్కడ కూర్చోమంటారు. నేను అలాంటి స్థలాల్లో కూర్చుంటానికి ఇష్టపడను. వెంటనే పక్క స్థలంలో కూర్చుంటాను. ఆ పాస్టర్ గారు మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత నన్ను అడిగాడు. ఏమనంటే, పాస్టర్ గారు ఎందుకని మీరు ఆ సీట్లో కూర్చోలేదు అంటే, నేను అన్నాను, పాస్టర్ గారు అది మీ సీట్, అది మీరే కూర్చోవాలి, నేను కూర్చోకూడదు. అందుకని నాకు ఒక పక్కన కూర్చోవటమే ఇష్టం అండి, అలాగా మెయిన్ సీట్లో కూర్చోవాలని ఆశ నాకు ఉండదండి అంటే, ఆ పాస్టర్ గారు ఒకటే ఒక మాట అన్నాడు, మీరు ఇలా ఉన్నారు కాబట్టి దేవుడు మిమ్మల్ని వాడుకుంటున్నాడండి. నాకు ఇప్పుడు అర్థమైంది. స్తోత్రం చెప్పండి. ఆయన అంటున్నాడు, నాకు ఇప్పుడు అర్థమైంది. ఏమన్నా తెలుసా, మీరు ఇలా ఉంటున్నారు కాబట్టి దేవుడు మిమ్మల్ని వాడుకుంటున్నాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. నేనేమంటానంటే, మనము ప్రధానమైన స్థానాలను చూసుకోకూడదు. మొత్తానికి ఏదో ఒక మూల కూర్చోవటం ఇష్టపడితే, ఒక దినమున యోసేపుకు సింహాసనం ఇచ్చినట్టుగా ఆయన ఇస్తాడు. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని మనం దేని మీద దృష్టి పెట్టాలి? దీన మనస్సు మీద దృష్టి పెడితే ఆయనే మనల్ని ఏం చేస్తాడు? అవమానం లేకుండా ఆశీర్వాదానికి అప్పగిస్తాడు. సామెతలు 16:18 ఉంది. సామెతలు 16:18 ఉంది, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోటుకు ముందు, చెప్పండి ఏ మనసు వచ్చింది? అహంకారమైన మనస్సు. ఒకడు పడిపోతాడురా అని వాడు చెప్పొచ్చు అంటే, వాడు గర్విష్టిగా ఉంటాడు. కొన్ని రోజులు వాడు పడిపోతాడు, కొన్ని సంవత్సరాలు పడిపోతాడు. బైబిల్ చెప్తుంది, ఎవడైనా నాశనం అయ్యేదానికి ముందుగా వాడు ఎగిరి పడతాడు. పడిపోటుకు ముందు గర్వంగా ప్రవర్తిస్తాడు. దీనుడైన వాడు ఉంటాడే, వాడిని ఎవడు ఏమీ చేయలేడు. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని పన్నాగాలు పనని లోబడేవాడు వాడిని ఏమీ చేయలేరు. అందులో కదా ఈ గడ్డిపోచ, చెప్పండి, తాటి చెట్టుతో అడిగింది, నీ స్నేహం నాకు కావాలి అందట. నీతో నాకు స్నేహమా? నేను ఎంత ఎత్తున్నాను చూసావా, ఎంతలా ఉన్నాను చూసావా? గడ్డిపోచ ఆఫ్టర్ ఆల్ పో అన్నట. పెద్దగాలు వచ్చిందట. పెద్దగాలు వస్తే తాటి చెట్టు పడిపోయి అలా పడిపోయింది, ఒరిగిపోయిందట. ఇది మాత్రం గాలి కల లేలు అన్నట్టుగా గాలి కట్టి దూకుతుందట. చెప్పండి, నేనెంత ఎత్తున్నాను, నేనే పడిపోయినా గాలికి తట్టుకోలేక, గడ్డిపోచ నువ్వు ఎలా నిలబడ్డావు? ఎందుకంటే నాకు ఏ శ్రమ వచ్చినా దేవుడు నాకు ఒకటి నేర్పించాడు, తగ్గింపు నేర్పించాడు. స్తోత్రం చెప్పండి. శ్రమకు తగినట్లుగా అడ్జస్ట్ అయిపోవటం నేర్పించాడు. హల్లెలూయా. ఇరుకుకు తగినట్లుగా తగ్గించుకోవడం నేర్పించాడు. హల్లెలూయా. మనుషులకు తగినట్లుగా నేర్పించాడు. అంటే అడ్జస్ట్ అవ్వాలి. లైఫ్లో తగ్గింపు అంటే అడ్జస్ట్ అవ్వాలి. అనువు కాని చోట ఏమనకూడదంట, అధికులు మనరాదు. ఒక్కోదానికి ఒక చోట బలం ఉంటుంది. ఏనుక్కి భూమి మీద బలం ఉంటుంది. నీళ్ళల్లోకి వెళ్ళి నేను బలవంతురాలంటే ముసలు వచ్చింది. ముసలికి నీళ్ళల్లోనే బలం, నేల మీదకి రమ్మను. కుక్కని కూడా ఏం చేయలేదు. స్థాన బలం, తన బలము కన్నా స్థాన బలమే మిన్నని. ఒక్కో స్థానంలో మనకు బలం ఉండదు. బలం లేని చోట మనం అధికులం అనకూడదు. ఎక్కడ మనం బలవంతులమో అక్కడే బలంగా ఉండాలి. ఎక్కడ మనకి పారదో చెప్పండి, అక్కడ కామ్గా వెళ్ళి రావాలి. స్తోత్రం చెప్పండి. దాన్నే యుక్తి అంటారు. యుక్తిగా మనం పనులు చేసుకొని రావాలి తప్ప అన్ని చోట్ల మనమే గ్రేట్ అనుకుంటే కుదరదు. ప్రతి గాలికి వంగటం నేర్చుకోవాలి. ప్రతి సమస్యకి తగ్గించుకోవడం నేర్చుకోవాలి. ప్రతి ఇరుకులో కూడా ప్రయాణం చేయటం నేర్చుకోవాలి. రకరకాల మనుషుల మధ్య మనం బ్రతుకుతూ ఉంటాం, తగ్గించుకొని వెళుతూ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. యేసన్న గారు సేవా ప్రారంభంలో బస్సులో ఏ స్థలము లేనందున ఆ కడ్డీ బట్టి నిలబడ్డాడంట. కడ్డీ బట్టి నిలబడితే దిగేవాడు అందరూ కూడా సన్నకారు మనిషిని తోసుకొని వెళ్ళిపోతున్నారంట, లెక్క చేయకుండా. అందరిని తోసేటండి. ఆయన సన్నకారు మనిషి కదా,
అందరు తోసుకొని వెళ్తుంటే ఒక్క మాట కూడా మాట్లాడకుండా అలాగే తన స్టేషన్ వచ్చేదాకా నిలబడ్డాడట. బైబిల్ లేదు, తెల్ల బట్టలు కావు, చెప్పండి, సిలువ దండ కూడా లేదు. తన ప్రయాణములోను ఎక్కిన దగ్గర నుంచి ఆ యవనస్తుడిని చూస్తుంది ఒక ఆడ మనిషి. దిగేటప్పుడు అంటుందంట, అయ్యా మీరు పాస్టర్ గారా? ఎట్లా తెలుసమ్మా? తెల్లబట్టలేదు, బైబిల్ బ్యాగ్ లేదు, నేను పాస్టర్ని నట్టు గుర్తుపెట్టావంటే అమ్మ అంటుందట, ఎంతమంది తోసుకొని వెళ్ళినా అలాగే తప్పించుకొని నిలబడ్డావు కదా, పాస్టర్ గారేమో అనుకున్నానులే అందట. ప్రైజ్ ద లార్డ్. తగ్గించుకుందాం. హల్లెలూయా. కొట్టుకునేవాడిని కొట్టుకొని, నెట్టుకునేవాడిని నెట్టుకొని, తోసేవాడిని తోసేయని, మళ్ళీ నిలబడు. నీతిమంతులు 7 మార్లు పడిపోయినను వాడు మళ్ళీ నిలబడతాడు. స్తోత్రం. పనికి మాలినోళ్ళు ఎంతమంది మనల్ని తోసేసినా తగ్గించుకోండి. ఎందుకంటే నువ్వు పడిపోతావు కానీ మళ్ళీ నిలబడతావు. భక్తిహీనుడు పడ్డాడంటే ఇక లేకడు. నీతిమంతులు అని మనం పడిపోతే లేపే దేవుడు అన్నాడు. స్తోత్రం. తండ్రి అన్నాడు మనకి. హల్లెలూయా. పడిపోయిన చోట నిలబెట్టేవాడు ఆయన. 1 పేతురు పత్రిక 5:5 ఉంది, ఆయన అహంకారులను ఎదిరిస్తాడు. ఎవరికి ఇస్తాడు కృప? దీనులకు కృపనిస్తాడు. తగ్గించుకున్న వాడిని కృప ఎదుర్కొంటా వస్తుంది, వెతుక్కుంటా వస్తుంది. ఆయన దీనులకు కృపనిస్తాడు.